నేతి గిన్నె. పరమానందయ్య గారి దగ్గరకు ఒకసారొక తర్క పండితుడు వచ్చాడు. స్నేహంతో చూడాలని వచ్చిన అతను ఆ మాటలు ఈ మాటలు ఆడాక తన తర్కశాస్త్రం గురించి ప్రస్తావించాడు. ఇద్దరు స్నేహితులు తర్కం గురించి మాట్లాడుకోసాగారు. పెద్దవాళ్లేం మాట్లాడుకుంటున్నా శ్రద్ధగా వినమని గురువుగారు చెప్పారు కదా, అందుకని వాళ్ళు ఆ మాటలు మాట్లాడుకుంటున్నా అర్థమైనా కాకపోయినా వినేస్తున్నారు మన శిష్యులు. పండితులిద్దరూ తర్కం, మీమాంస మొదలైన వాటి గురించి చర్చించుకుంటున్నారు. వాటిల్లో శిష్యులకి ఏమీ అర్థం కావటం లేదు, ఏవో కొన్ని పొడి ముక్కలు తప్ప. అయినా వినేస్తున్నారు. అంతలో గురుపత్ని శిష్యులను పిలిచి, అతిథి వచ్చారు కదా, ఇంట్లోకి నెయ్యి తెండి అని గిన్నె, డబ్బులు ఇచ్చారు. ఇద్దరు శిష్యులు వెళ్ళబోతుంటే, ఈ పాటిదానికి ఇద్దరెందుకు అన్నారు గురుపత్ని. ఒక బుర్ర కంటే 2 బుర్రలు నయం అన్నారు గురువుగారు అన్నాడు ఒకడు. 2 బుర్రలంటే ఇద్దరుండాలి కదా అన్నాడు రెండోవాడు. మీరెందరెళ్ళినా ఒక్క బుర్ర కూడా కాదు గొణుక్కుందావిడ. వాళ్ళిద్దరూ బజారుకెళ్ళి నెయ్యి గిన్నెలో పోయించుకుని వస్తుంటే గురువుగారికి, పండితుడు గారికి జరిగిన మాటలు గుర్తొచ్చాయి. వీళ్ళకి ఈ నేతి గిన్నె ఆధారమా అడిగాడొకడు. గిన్నెకు నెయ్యే ఆధారం అన్నాడు రెండోవాడు మహా తెలిసినట్లుగా. అంటే నెయ్యి లేకపోయినా గిన్నె ఉండగలదన్న నా సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేస్తున్నావన్నమాట అన్నారు అర్థం తెలియకపోయినా పదం ఉపయోగిస్తూ. అవునంతే అన్నాడు రెండోవాడు ధీమాగా. ఇద్దరూ కాసేపు వాదించుకుని ఆ పైన కోట్లాట వరకు వెళ్ళసాగారు. గిన్నెని నెయ్య ఆధారమన్నావుగా, చూడు నీ నేతి గతేమవుతుందో అంటూ గిన్నెను బోర్లించేశాడు ఒకడు. గాలిలో నెయ్యంతా నేలపాలైంది. రెండోవాడికి కోపమొచ్చింది. చటుక్కున మొదటివాడి చేతిలోని గిన్నెను గట్టిగా అతని చేతి మీద కొట్టి ఎర్రగా చేశాడు. అప్పుడు నీ గిన్నె కాదారమేముంది? నెయ్య కనుక గిన్నె నీ చేతిలో ఉంది. నెయ్యనే ఆధారం పోవడంతో నీ గిన్నె హుష్ నవ్వాడు రెండోవాడు. బంగారం లాంటి వెండి గిన్నె వాళ్ళ తర్క వితర్కాలలో ఎగిరి వంటకాలలో పడి ప్రవాహం పాలైంది. మరి చిక్కకుండా. ఇంటికెళ్ళాక నెయ్యేది అని అడిగారు గురుపత్ని. జరిగిందంతా చక్కగా చెప్పారిద్దరు. ఈ జన్మలో మీరు బాగుపడరు అని తల కొట్టుకుందావిడ. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇలాంటి మరి ఎన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.